మనకి సుమారు 300 కళాశాలలు అనుబంధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం, ప్రజలు, పాత్రికేయులు అందరూ కూడా ఈ కళాశాలను గ్రేడింగ్ చేయమని అడుగుతున్నాయి. గ్రేడింగ్ అనే పద్ధతి కాకుండా ఈ 2-3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పర్మనెంట్ డెఫినేషన్ ఇవ్వడం, తర్వాత అటానమీ స్టేటస్ ఇవ్వడం, దాని తర్వాత వాడేమో డీమ్డ్ యూనివర్సిటీగా కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున వచ్చే సహాయం, ముఖ్యంగా ఆర్థిక సహాయం, అంటే కొన్ని మంచి ప్రెస్టీజియస్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రెస్టీజియస్ స్కీమ్స్ ఏంటంటే టెక్యూబ్ అనేది ఒకటి ఉంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. దానికి అర్హత సంపాదించాలంటే ఇక అటానమీ స్టేటస్ రావాలి, అలాగే ఎక్రిడిటేషన్ కావాలి. వీటికి నాందిగా మనం కొన్ని కళాశాలను తయారు చేస్తున్నాం. మన ఉద్దేశం ఏంటంటే మన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలు అత్యధిక సంఖ్యలో టెక్యూబ్ ఫండ్లు పొందాలన్నది మన ఆశయం. దానికి పటిష్టమైన రూపకల్పన చేస్తాం, ప్రణాళికను రూపకల్పన చేస్తాం. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు చర్చలకి ఈ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ విశ్వవిద్యాలయాలు చాలా విశ్వాసంతో ఉన్నారు. విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభిలషిస్తూ వాళ్ళు కూడా సహాయాన్ని అందించే దిశగా విశ్వవిద్యాలయం ఎదగాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ అభిలాషకు అనుగుణంగా మన డిఏపి ప్రొఫెసర్ ప్రసాద్ రాజు గారు, మన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవీంద్ర గారు కూడా కృషి చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనన్ని కళాశాలల్ని ఒక అత్యున్నత స్థితికి తీసుకెళ్లాలనే ధ్యేయంతో యూనివర్సిటీ పనిచేస్తుంది. ఒక 16 కళాశాలలు దీనికి దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ 16 కళాశాల యజమానులతో ఈరోజు చర్చలు జరపడం జరిగింది.